దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మన జీవితములలో ఆయన మరి ఒక నూతన దినమును ప్రసాదించినందుకు ఆయనకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాము. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 14 చాప్టర్ వర్స్ 16 ఆన్వర్డ్స్. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నిన్ను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయము. ఏలనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఈ ఉపమానాన్ని ఎవరితో చెప్తున్నారంటే, ఒక విందులో కూర్చున్నారు కొంతమంది. యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు విందుని గురించి. ఒక వ్యక్తి విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని చెప్పినప్పుడు ఈ ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఇందులో ఒక మనుష్యుడు ఉన్నాడు, గొప్ప ధనవంతుడు. ఆయన గొప్ప విందు చేయించాడు. గొప్ప మనుష్యుడు కాబట్టి గొప్ప విందును చేయించాడు ఆయన. విందు అంటే మామూలుగా ఇంటిలో తినేది ప్రతిరోజు దాన్ని విందు అనరు, భోజనం అంటారు. కానీ విందు అంటే నానా రకములైన భోజన పదార్థాలు ఉంటాయి. ఈ రోజుల్లో పెళ్లి విందు అంటారు కదా, అలాగనమాట. అనేక రకములైన కూరలు, రుచికరమైనవి, అలాంటివన్నీ ఉంటాయి. సో అలాగా ఆయన సిద్ధపరిచి అనేకులను పిలిచాడు. కొంతమందిని కాదు పిలిచింది, అనేకులను పిలిచాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, విందు కాలం అంటే విందుకు టైం అయినప్పుడు
అతడు ఏం చేశాడంటే మళ్ళీ సెకండ్ టైం, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. రెండవసారి మళ్ళీ పంపుతున్నాడు. ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి భోజనం చేయండి అని. ఇక్కడ 3 వ్యక్తుల గురించి యేసుప్రభు వారు చెప్తున్నాడు. 3 సాకులు వారు చెప్పింది కూడా మనం చదివాం. ఏమిటా సాకులు? ఒకడు అన్నాడు, నేను పొలం కొని ఉన్నాను, నేను తప్పక వెళ్ళి దాన్ని చూడాలి అంటున్నాడు. పొలాన్ని కొనకముందే చూడాలి. ఇప్పుడు కొనిన తర్వాత చూసి తాను ఏం చేయగలడు కదా? సో ఇది కరెక్ట్ సాకుగా అనిపించదు. నేను ఒక పొలం కొని ఉన్నాను, తప్పక నేను చూడాలి, నన్ను క్షమింపవలేను. చాలా పొలైట్గా విధేయతతో నో చెప్తున్నాడు, నన్ను క్షమించండి. మనం కూడా అంటాం కదా, సారీ అండి నేను రాలేను, అట్లా చెప్తున్నాడు అనమాట. మరి ఒకడు ఏం చేశాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. ఇతను చెప్పింది కూడా అలాగే ఉంది. పరీక్ష చేసిన తర్వాత మనం కొనాలి, కానీ కొనిన తర్వాత మనం ఎడ్లను ఇప్పుడు పరీక్షించడం అంత కరెక్ట్గా కాదు, రీజనబుల్గా అనిపించదు మనకు కదా. సో ఈ అబ్బాయి సాకు కూడా అంత జెన్యూన్గా అంటే నమ్మదగిందిగా లేదు. ఈయన అంటున్నాడు, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. ఈ రెండవ వ్యక్తి కూడా నన్ను దయచేసి క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ అని చెప్తున్నాడు. మొదట ఆయన ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, రెండవ ఆయన ఎక్స్క్యూజ్ అన్నాడు. మూడవ ఆయన ఏం చేశాడు, ఇంకొకటి ఏమన్నాడు, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, మంచిదే అది, అందుచేత నేను రాలేను. నో ఎక్స్క్యూజ్, ఎక్స్క్యూజ్ మీ అనే మాట లేదు ఇక్కడ. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను పిలుస్తావేంటి అని అన్నట్టుగా ఉంది సంగతి. నేను రాలేను అని ఖరాఖండిగా చెప్పేశాడు. అసలు కొత్తగా పెళ్లి చేసుకున్న వారినే చాలాసార్లు విందులకు పిలుస్తారు, వాళ్ళు కూడా సంతోషంగా వెళ్తారు. ఎందుకంటే కొత్తగా వివాహమైన జంటను అందరూ చూస్తారనే ఉద్దేశంతో వారు కూడా వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ భిన్నంగా అయినా నేను రాలేను అని చెప్తున్నాడు. 3 వ్యక్తులు ఈ గొప్ప విందుకు వెళ్ళలేకపోయారు, సాకులు చెప్పారు వీరు 3 కూడా. ప్రేమైన స్నేహితులారా, దేవుని రాజ్యంలో ఒక విందు జరగబోతుంది, పరలోక రాజ్యంలో. ఈ గొప్ప విందు కోసం ఆహ్వానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రకటన 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ప్రకటన బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19th చాప్టర్ 19వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది. మనం సంతోషపడదాం రండి అని పిలుస్తున్నాడు దేవుడు. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల పెళ్లి విందు, ఇది యేసు ప్రభు వారి యొక్క పెళ్లి విందు, మధ్యాకాశంలో జరుగుతుంది ఇది. దీనికి పిలువబడిన వారు ధన్యులు. యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో ఇవ్వబోయే విందు కొరకై మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇది గొప్ప విందు. ఇది అనేకుల కొరకే కాదు, అందరికీ ఇవ్వబడిన విందు. ఇది అందరి కోసం సిద్ధపరచబడిన విందు దేవుడు ఇస్తున్నాడు. ఈ విందులో అందరూ భాగం తీసుకోవాలని కోరుతున్నాడు. పరలోక రాజ్యంలో జరిగే విందులో నిన్ను నన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, మనలో చాలా మంది సాకులు చెప్తున్నారు వెళ్ళడానికి. 3 వ్యక్తులు ఎలాగ సాకులు చెప్పారో అంత కరెక్ట్గా లేవు కదా అవి సాకులు. అలాగ మనం కూడా ఈ గొప్ప పెళ్లి విందు కొరకై మనం సాకులు చెప్పి తప్పించుకునే వారిగా ఉన్నాం. ఏమిటి మన సాకులు? ఏమి నీ సాకు? కొంతమంది ఇలాగ చెప్పవచ్చు, ఈ గొర్రెపిల్ల పెళ్లి విందుకు రావాలంటే ముందు వారికి పెళ్లి వస్త్రాలు ఇవ్వబడతాయి, వారి పాపపు వస్త్రాలు తీసివేయబడి కొత్త వస్త్రాలు ఇవ్వబడతాయి నిజానికి. కాబట్టి అలాగ రావాలి మీరు. కానీ వీరు ఆ పాపపు వస్త్రాలు తీసివేయడానికి ఇష్టం ఉండదు వారికి. వారు కొన్ని సాకులు ఇలాగ చెప్తుండొచ్చు. ఈ రోజుల్లో చెప్పే సాకులు కొన్ని నేను చెప్తున్నాను. ఈ కొన్ని సాకుల్లో మీవి కూడా ఉండవచ్చు. పరలోక రాజ్యంలో జరిగే పెళ్లి విందు కొరకై దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే అందులో పాలు పొందేవారు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మనము పాపములోనే జన్మించాము కాబట్టి పరిశుద్ధులం కాదు మనము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అని దావీదు అనే భక్తుడు చెప్తున్నాడు. అయితే ఈ పాపపు మరకలను తీసివేయడానికి
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కల్వరి శిలువ మీద చనిపోయి రక్తం కార్చాడు ఆయన. ఆ రక్తంతో మన పాపపు డాగులన్నీ కూడా తుడిచివేస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అయితే మనం చేయవలసిందే ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని అని చెప్పాలి. ప్రియమైన వారులారా, ఇదే చాలా కష్టమైన సంగతి చాలామందికి. కొంతమంది ఏమంటారంటే నేను ఏ పాపం చేయలేదు, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్తారు. నేనేం పాపం చేయలేదు అని చెప్తారు. నాకేం చెడు అలవాట్లు లేవు, నేను చాలా మంచివాడిని అని అనుకుంటారు వారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. ఈ మాటలు దేవుని వాక్యం చెప్తుంది. మనం పుట్టుకతోనే పాపం చేశాము, పాపము లేదని మనం చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. ప్రియమైన స్నేహితులారా, అందరూ ఆల్ హ్యావ్ సిన్డ్ అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన అంతస్తును చేరుకొనలేకపోవట. దేవుని పరిశుద్ధతకు 100 మార్క్స్ వేసామనుకోండి, మనకెవరికి రాలేదు, అందుకని మనం తప్పిపోయాం. సిన్ అంటే తప్పిపోవట. సో కొంతమంది నేనేం పాపం చేయలేదు అనుకొని మోసం చేసుకుంటారు, అది సరి అయినది కాదు. రెండవది, కొంతమంది ఏమంటారంటే నేను చాలా గొప్ప పాపిని కాబట్టి దేవుడు నన్ను క్షమించలేడు, ఐఎమ్ టూ గ్రేట్ సిన్నర్ టు బి క్లెన్స్డ్ ఆర్ టు బి ఫర్గివన్ అని అనుకుంటారు. నాకు లేని చెడు అలవాటు లేదండి అని చెప్తారు కొంతమంది. అన్ని చెడు అలవాట్లు లోకంలో ఉన్నవన్నీ నాకు ఉన్నాయి. తాగుడు ఉంది, సారాయి ఉంది, తర్వాత పేకాట ఉంది, ఇంకా అనేక పాపాలు ఏవే ఉన్నాయో చెప్పండి, అవన్నీ ఉన్నాయి నాకు. ఇలాంటి ఘోరమైన పాపిని ప్రభు ఎలా క్షమిస్తాడు అని అంటారు. కానీ దానికి యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే, మీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ సరే నా దగ్గరికి రండి, నేను వాటిని తెల్లగా చేస్తాను, హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రెపుచ్చు కంటే తెల్లగా చేస్తాను. ఎలా చేస్తాడు? మన పాపములు కడిగి వేయడం ద్వారా. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారు శిలువ మీద రక్తాన్ని చిందించారు. ఆ రక్తము మన పాపములన్నిటినీ కలుగుటకు శక్తి కలది. ఆ రక్తంలో పాపం లేదు కాబట్టి మన పాపాన్ని క్షమించడానికి శక్తి ఉంది. మనం చేయవలసిందల్లా మనం ఒప్పుకోవడమే. ఎంత భయంకరమైన పాపి అయినప్పటికీ ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రండి మీ పాపములను కడిగి వేస్తాను, కొత్త వస్త్రాలని మీకు ఇస్తానని చెప్తున్నాడు. మన బట్టలకు మురికైంది అనుకోండి, సర్ఫ్లో నానబెడతాం కదా, బకెట్లో నీళ్లు వేసి. సర్ఫ్ ఏం చేస్తుందంటే బట్టలకు ఉన్న మురికి తీసేస్తుంది, లాగేస్తుంది. యేసు ప్రభు రక్తం కూడా సరిగ్గా అదే చేస్తుంది. మన పాపపు హృదయాన్ని ఆయన రక్తంలో ముంచితే యేసు ప్రభు రక్తము కడిగి వేస్తుంది. యు ఆర్ నాట్ ఏ టూ గ్రేట్ సిన్నర్ టు బి క్లెన్స్డ్. యేసు ప్రభు ఎంత గొప్ప పాపినైనా కడిగి వేయగలడు. కొంతమంది అనుకుంటారు ఐఎమ్ వెరీ గుడ్, నేను చాలా మంచివాడిని, ధర్మకార్యాలు చేస్తున్నాను, పుణ్యకార్యాలు చేస్తున్నాను, బీదవారికి దాన ధర్మాలు చేస్తున్నాను, ఈ కోవిడ్-19 పీరియడ్లో చాలామందిని ఆదుకున్నాను, మంచి సంగతులు ఇవన్నీ. నేను ఉపవాస ప్రార్థనలు చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, నేను అవసరం గల వారికి నేను సహాయం చేస్తాను. ఇవన్నీ కూడా మంచి లక్షణాలే. కానీ ఈ మంచి లక్షణాలు పాపపు స్వభావాన్ని తీసివేయలేవు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎవరిని కూడా నీతిమంతుడుగా తీర్చలేవు అని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 64:6లో మన నీతి క్రియలు మురికి పేలికల వంటివి అని బైబిల్ చెప్తుంది. ప్రియ స్నేహితుడా, ఒక పాము ఉందనుకోండి, ఈ పాము ఎన్ని నదుల్లో మునిగినప్పటికీ దాని యొక్క విషం పోతుందంటారా? పోదు కదా. అలాగే మనం కూడా అలాగే మనం చేసే మంచి పనులు మన హృదయంలో ఉన్న పాప స్వభావాన్ని తీసివేయలేవు. అరిషడ్ వర్గాలు అంటారు కదా. సో ఈ పాపాలని మంచి కార్యాలు చేసినప్పటికీ అవి తీసివేయలేవు, అవి మార్చలేవు. చిరుతపులి తన మచ్చలు మార్చుకుంటుందా? మార్చుకోలేదు. నీగ్రో దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? మార్చుకోలేడు. అలాగే పాపములకు అలవాటు పడిన మనం కూడా మన స్వభావాన్ని మంచి క్రియల ద్వారా మనం మార్చుకోలేము. 4వ గుంపు, నేను ఒక 7 విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, కరెక్టే అన్నమాట. అంటే రోమా నగరానికి ప్రపంచంలోని అన్ని దారులు చేరుకుంటాయి అనే ఈ సామెత, అది ప్రవరం. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము చాలా గొప్ప సామ్రాజ్యము, ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం అది. అందుకని ఈ సామెత అప్పుడు వచ్చింది. అంటే ఎక్కడి నుంచైనా బిజినెస్ చేయడానికి రోమ్ చేరుకోవచ్చు మీరు.
అలాగే ఇప్పుడు కూడా అంటారు కదా, హైదరాబాద్కి అన్ని చోట్ల నుంచి కనెక్షన్ ఉందంటారు, అలాగనమాట. దీన్ని ఏం చేస్తున్నారంటే పరలోకానికి కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏ మతమైనా ఏ పని చేసినా అన్నీ కూడా పరలోకానికే వెళ్తాయండి అని అంటారు. నదులన్నీ సముద్రంలోకి వెళ్తాయండి అని అంటారు. ప్రియమైన స్నేహితుడా, ఈ భూమి మీద ఉన్న అన్ని రోడ్స్ ఒకే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. యేసుప్రభు ఒక్కడే మార్గం అని బైబిల్ చెబుతుంది. నేనే మార్గమును సత్యమును జీవమనే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనో పరలోక రాజ్యమునకు రానేరడు అని యేసుప్రభు వారు చాలా ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామం అందే, అంటే యేసుప్రభు నామం అందే మనకు రక్షణ కలదు. ఇప్పుడు చూడండి, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళారు మీరు బాంబేకి వెళ్ళాలి, ముంబై. సో ముంబైకి వెళ్ళాల్సింది బదులు మీరు చెన్నైకి వెళ్ళే ఒక ట్రైన్ ఉంది, మీరు దాంట్లో ఎక్కి కూర్చున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? ముంబైకి వెళ్తారా? వెళ్ళరు కదా, చెన్నైకే వెళ్తారు. సరిగ్గా అలాగే ముంబైకి వెళ్ళే ట్రైన్ ఎక్కితేనే ముంబైకి వెళ్తారు, వేరే ట్రైన్కి ఎక్కితే మీరు వెళ్ళరు. పరలోకానికి వెళ్ళే ట్రైన్ యేసు ప్రభు వారే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే పరలోకానికి వెళ్తారు. ఆయన గుండానే మనం వెళ్ళాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, ఆయన రూల్ ఇది. మనమేం ప్రశ్నించలేము దీనికి. అమెరికాకు వెళ్ళాలంటే అమెరికా ఎంబసీ వాళ్ళు వీసా స్టాంప్ వేయాలి. మనం ఒక్కరు వేసుకొని మనం సొంతంగా వేసుకొని పోలేము కదా. సేమ్ థింగ్ అలాగే పరలోక రాజ్యం దేవుడిది. ఆయన చెప్పిన పద్ధతిలోనే మనం వెళ్ళాలి. ఆల్ రోడ్స్ మే గో టు రోమ్ బట్ నాట్ టు హెవెన్. సో ఇది ఆల్ రోడ్స్. 5వది, కొంతమంది ఇలా కూడా అంటారు, దెర్ ఇస్ నో గాడ్ అంటారు. ఏం లేదండి, పరలోకం లేదు, నరకం లేదు, దేవుడే లేడండి. అలా అంటేనే బాగుంది అంటారు వాళ్ళు. ఇవన్నీ పెట్టుకొని ఎందుకు గొడవలు పడ్డాం? చూడటానికి వినడానికి చాలా మంచిగానే ఉంది, కానీ నో గాడ్ అనడం కరెక్ట్ కాదు. బైబిల్ చెప్తుంది కీర్తనలు 14వ అధ్యాయంలో 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో మనస్సులు అనుకొందురు. బుద్ధిహీనులు చెప్పే మాట అది, అంటే వారికి జ్ఞానం లేదు. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక వాచ్ ఉంది. ఈ వాచ్లో ఉన్నవన్నీ కూడా ఈ స్ట్రాప్ కానీ, లోపల ముండ్లు కానీ, ఈ అంకెలు కానీ అన్నీ కూడా నేను ఇట్లాగా పెట్టేస్తే అదంతకది వాచ్ అవుతుందా? వాచ్ కాదు కదా. ఒక మెకానిక్ ఉన్నాడు అవన్నీ కూడా చేర్చడానికి. సేమ్ థింగ్ అలాగే గొప్ప విశ్వం ఉంది. ఈ విశ్వాన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు, గ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నాయో లెక్కలేనన్నీ ఉన్నాయి. అలాగే భూమి, ఇవన్నీ కూడా ఒకదాని చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయని చిన్నప్పుడు చదివాం, కానీ ఎలా తిరుగుతున్నాయో మనకు అర్థం కాని విషయం. ఇవన్నీ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా. ఒక చిన్న వాచ్ చేయడానికే మెకానిక్ కావాలి, మరి విశ్వాన్ని చేయడానికి ఒక మెకానిక్ అవసరం కదా. అవును, ఆ మెకానిక్ దేవుడే. దేవుడు తన జ్ఞానం చొప్పున ఇదంతా మన కొరకు, మనుషుని కొరకు చేశాడు. ఈ మనుషుని బాధ్యత ఆ దేవుని వెతికి కనుగొనాలి. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసు ప్రభు వారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దేవుడు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన దేవుడు ఉన్నాడు. నో గాడ్ అనేది కరెక్ట్ కాదు. మరొకటి, ఇది క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. ఐఎమ్ బోర్న్ క్రిస్టియన్ అంటారు కొంతమంది. నేను క్రైస్తవ మతంలోనే పుట్టానండి, ఇంకా నేను యేసు ప్రభుని ఏం నమ్ముకోవాలి అంటారు వారు. కరెక్టే, ఇది మతం కాదు. మొదటి సంగతి, మతి నుంచి ఉద్భవించింది మతం అని చెప్తారు, కానీ ఇది మతం కాదు, మార్గం అని ఇదివరకే చెప్పాను. ఇందులో మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టడం కాదు, క్రీస్తు నందు జన్మించటము ముఖ్యమైనది. నికోదెము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు, భక్తిపరుడు, యూదుడు, ముసలివాడు. పాస్టర్ గారితో అంటాడు యేసయ్య, ఒకడు కొత్తగా జన్మించాలి, అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తారు అని. చూసారా, కొత్త జన్మ. ఈ లోకంలో మనము తల్లిదండ్రులకు జన్మించిన జన్మ పాపపు జన్మ. యేసుప్రభు రక్తంలో పాపాలు ఒప్పుకొని కడుక్కొని తిరిగి జన్మించటము క్రొత్త జన్మ, మారు మనస్సు. దీన్ని మారు మనస్సు, మనస్సు మార్చుకోవడం, నూతన సృష్టి. ఎవడైనా క్రైస్తవుడా అయితే ఏం అవ్వాలి? నూతన సృష్టి కావాలి. 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో కొత్తవాయను. ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, నీ పాపములు ఒప్పుకున్నావా యేసుప్రభు దగ్గర? యేసుప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా?
యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? నీ జీవితంలో మార్పు వచ్చిందా? చెడు అలవాట్లన్నీ పోయినాయా? అలాగైతేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. ఈ గొప్ప విందులో నీకు భాగం అంది. 7వది, ఇవన్నీ కరెక్టేనండి, ఇప్పుడు కాదు, నాట్ టుడే, టుమారో అని అంటారు. రేపు చనిపోదాము గనక ఈరోజు తిందాము, త్రాగుదాము, జల్సా చేసుకుందాము అని అంటారు. బైబిల్లో ఉంది 1 కొరింథీ 15:31. అలాంటి గుంపులో ఉన్నావా? రేపటి దాకా ఉండకపోవడం కరెక్టే, అది మనం ఈరోజు చనిపోవచ్చు. కానీ జల్సా చేసి చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఆలోచించావా నువ్వు? ఒకవేళ నువ్వు చనిపోతే నరకం, అగ్నిగుండం ఉంది. బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే నరకం, అగ్నిగుండము. అగ్ని ఆరిపోదు, ప్రాణం పోదు, ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి. పాపములో దేవుని మర్చిపోయి జీవించిన వారు వెళ్ళే స్థలము పేరే నరకము. ప్రియమైన స్నేహితుడా, రేపు చనిపోతామో బతుకుతామో తెలియదు కాబట్టి ఈరోజే ప్రభును తెలుసుకోవాలి, ఈరోజే ప్రభును అంగీకరించాలి. బైబిల్ ఏం చెప్తుంది? నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే రేపు మనది కాబట్టి జల్సా చేయటం కాదు. ఈ దినము యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకోవాలి. ఆ ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, కలవరి శిలువ మీద నీ కొరకై చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, రక్తమంతా కూడా కార్చాడు ఆయన. యేసయ్య నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడగంటే ఆయన కడిగి వేస్తాడు. ఈ గొప్ప విందుకు నీవు కూడా హాజరు కావచ్చు. రండి, పిలుస్తున్నాడు ఆయన. అందరికీ ఆహ్వానం, కొంతమందికి కాదు. మనం ఇన్విటేషన్ ఇస్తే కొంతమందికే ఇస్తాం. కోవిడ్ పీరియడ్లో ఇంకా కొద్దిమందే అయిపోయారు ఇక. కానీ దేవుని ఆహ్వానం అందరికీ గొప్ప ఆహ్వానం. రండి, పెళ్లి విందు సిద్ధంగా ఉంది. ఈ సాకులు చెప్పిన వారిని ఆయన ఏం చేస్తాడు? పక్కకు పెట్టేసి ఇంకా వేరే వాళ్ళని, గుడ్డి వారిని తీసుకురండి, బలవంతం చేయండి. ప్రియమైన స్నేహితుడా, ఇది నీకు ఇవ్వబడుతుంది ఈ ఆఫర్. నువ్వెందుకు అంగీకరించకూడదు? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కుంటివారిని, గుడ్డివారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆహ్వానం. ఎందుకు ఈ ఆహ్వానాన్ని మన్నించకూడదు? పెళ్లి విందు సిద్ధముగా ఉంది. దేవుడు ఆహ్వానిస్తున్నాడు, యజమానుడు. రండి పెళ్లి విందుకి. పరలోకంలో జరిగే పెళ్లి విందులో నువ్వు పాలు పొందవచ్చు. ఎప్పుడు? ఈరోజు యేసు ప్రభు వారిని నీ హృదయంలో రక్షకుడిగా, దేవుడిగా నువ్వు నమ్మినప్పుడు. దేవుడి వాక్యమును దీవించునుగాక, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన వాక్యమును దీవించండి ప్రభా. పరలోక రాజ్యంలో గొప్ప పెళ్లి విందు ఉంది. ఇప్పుడే సిద్ధపరుస్తున్నారు, చాలామందిని మీరు సిద్ధపరిచారు. ఈ ఉదయకాలం కూడా ఈ చిన్న వాక్యాన్ని ఇచ్చాము. ప్రజలు అర్థం చేసుకొని తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి తమ పాపములు కడిగి వేసుకొని యేసుప్రభు రక్తంలో ఈ గొప్ప విందులో పాలు పొందడానికి మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా బస్తీని ఆశీర్వదించండి ప్రభా. మా పిల్లలు కోవిడ్తో బాధపడుతున్నారు, చాలామందిని మీరు ముట్టి బాగు చేయండి ప్రభా. మరి నాగిరెడ్డి గారికి యాక్సిడెంట్ అయింది, ఆయనకు తగిలిన గాయాన్ని మీరు ముట్టండి తండ్రి. శీఘ్రముగా స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మా పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రాకపోకలందు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మీరు ఎప్పుడు వచ్చినా, మేము ఎప్పుడు మమ్మల్ని పిలిచినా మేము సిద్ధంగా ఉండేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మా దేశాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రజలను ప్రేమించి కోవిడ్-19 నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ వారమంతా మీ సన్నిధి మాతో ఉంచండి, వాక్యమును దీవించండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.